గౌరవనీయులు సీతాక్క గారు వారు చేత ద్వారా ఈరోజు మనం మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారి హామీ ప్రకారం మన ఇందర్వేలి స్తూపంకి ఒక మంచిగా ఒక ఆదివాసీ స్మారకంగా తయారు చేయాలి. వాటి గురించి 1 కోటి రూపాయలు కేటాయించి మంత్రి గారు ఆదేశం మేరకు మళ్ళీ ఒక మంచిగా డిజైన్ కూడా తయారు చేయించి ఈరోజు గౌరవనీయుల మంత్రి గారు ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా శుభదినం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వెడ్మా ఓజో గారికి, ఎస్పీ గారికి, పిఓ ఐటీడీ గారికి, జెడ్పీటీసీ గారికి, జిల్లా నుంచి వచ్చిన అందరూ సార్మేడి గారికి, పటేల్స్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరూ అధికారులకి, ఆదివాసుల సంఘటన నాయకులకి అందరికీ పేరున నమస్కారం. సో మేడం ఆదేశ్ మేరకు మనం ఈ ఏవైతే స్మారక ఉన్నాయో వాటికి మంచిగా డిజైన్ కూడా తయారు చేయడం జరిగింది. మేడం ఆదేశ్ మేరకు ఇంకా కూడా ఒకవేళ ఎక్కడైనా డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు కూడా కావాలి అంటే మేడం మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఎస్డిఎఫ్ నిధులతో కూడా మనం వాడుకొని అది కూడా ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది త్వరలోనే మేడం ఆదేశాల మేరకు ఇంజనీర్స్ తో కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దాని తర్వాత అందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ త్వరలోనే 3 లేదా 4 నెలల లోపలే ఈ వర్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడి నుంచి గౌరవనీయులు సీఎం గారు కూడా ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు పట్ట కూడా ఇవ్వడం జరిగింది. ఫస్టే మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా లేని విధంగా ఫస్టే ఇక్కడే వాళ్ళకి ఇల్లు పట్ట కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంత మంచిగా కార్యక్రమంలో మనం అందరూ ఈరోజు పాల్గొంటున్నాము. అందరూ ఇదే విధంగా సహకరించి ఈ మేడం ఇంకొక ఏం ఆదేశాలు ఇచ్చారంటే మనం ఏవైతే 9th ఆగస్ట్ ఇంటర్నేషనల్ ఆదివాసీ డే ఉంటాయో ఆనాడు కూడా ఇక్కడ మంచి కార్యక్రమం చేసుకొని ఇంకా మనం ఇక్కడ నుంచి ఒక మంచిగా మెసేజ్ అందరికీ పోవాలి. అది కూడా మేడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ మంచిగా స్మారకి కంప్లీట్ చేయడానికి కృషి చేస్తూ మీ అందరికీ హామీ ఇస్తూ ఈ అంతా మంచి కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.